హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి డైరీస్. చాలా డేస్ అయిపోయింది ఇంకా వీడియోస్ చేసి. ఈరోజైతే పిల్లల కోసమే స్పెషల్గా బాలోతం పౌడర్తో బిస్కెట్స్ చేస్తున్నాను. ఇంకా నేను బిస్కెట్స్ చేస్తున్నా అని చెప్పాను లేదా, అమ్మ నేను హెల్ప్ చేస్తాను. మా పెద్ద పాప కూడా వచ్చేసింది. ముందుకు ఒక బౌల్లోకి 2 కప్స్ బాలోతం పౌడర్, ఒక హాఫ్ కప్ షుగర్, ఒక పావు కప్ దాకా వెన్న, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్, కొంచెం వెనీలా ఎసెన్స్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఆ పిల్లల కోసం అని బాలోతం పౌడర్ పంపించారు. వీలైతే సరిగ్గా తినట్లేదు, ఇలా బిస్కెట్స్ చేసి పెడితే తింటారేమో అని ట్రై చేశాను. కమ్మగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. పిల్లలిద్దరికైతే చాలా నచ్చేసినవి. మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుని కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకుని మంచిగా బిస్కెట్స్ లాగా ఒత్తుకుని బేకింగ్ ట్రేలో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి 180 degrees 25 minutes బేక్ చేసుకోవడమే. బిస్కెట్స్ అయ్యాక మా పాపకు తినమని ఇచ్చాను. తనకైతే చాలా నచ్చేసినాయి. ఇంక నెక్స్ట్ డే స్కూల్కి కూడా పట్టుకెళ్తానమ్మా అని చెప్పేసి తీసుకుని వెళ్ళింది. ఈ బాలుతం పౌడర్లో గోధుమలు, శనగపప్పు అలాగే పాల పొడి ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ. నచ్చితే ట్రై చేయండి. ఈ